ఎన్ఎస్‌టెక్స్ అడ్మిన్ మాడ్యూల్‌లో ఉన్నారు. ఇక్కడ మేనేజ్‌లో ఎంప్లాయీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డేటా వచ్చేసి యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ రిజిస్టర్ పేజ్‌లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్రూవల్స్‌లోకి వస్తుంది. అక్కడ అప్రూవ్ మీద క్లిక్ చేసి అప్రూవల్ ఇచ్చిన డేటా ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు నేమ్, ఫోన్, యూజర్ నేమ్, డెసిగ్నేషన్, బ్రాంచ్, స్టేటస్ ఇలా వస్తుంది. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం డేటా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేసి ఇలా డిలీట్ చేస్తే రికార్డ్ అనేది డిసపియర్ అవుతుంది. మీరు చూడొచ్చు. నేను ఒక రికార్డ్ యాడ్ చేసి చూపిస్తాను. కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఫంక్షన్ ఐడి ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి ఏంటనేది అడ్మిన్, ఎంప్లాయ్, కమిషన్ ఏజెంట్, ఫ్రంట్ డెస్క్ అని ఎంప్లాయ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్రాంచ్, స్టేటస్ పెట్టుకోవాలి యాక్టివ్, నెట్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు డేటా అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ యాక్టివ్ ఉంటే ఇది అయితే రిఫ్లెక్ట్ అవుతుందో ఈ డేటా డ్రాప్ డౌన్స్లో అక్కడ ఈ డేటా చూస్తుంది. ఇన్యాక్టివ్లో ఉంటే ఈ డేటా చూపించదు.